గాయ్స్ ఎక్కడ చూడండి ఆషాఢం అనగానే చికెన్లు మటన్లు బోనాలు జాతరలు ఇవే కదా. మా ఊర్లో కూడా మా పెద్దమ్మ వాళ్ళు డిన్నర్ చేస్తున్నారనమాట. దానికోసం ఎన్ని రోజుల నుంచి మేము ప్లాన్ చేసి లాస్ట్ ఇంకా ఆషాఢం ఈ 3 డేస్లో అయిపోతుందనగా ఇప్పుడు కుదిరిందనమాట మా పెద్దమ్మ వాళ్ళకు చేయడానికి. మాదైతే కొంచెం పెద్ద జాతర అనమాట. సో మా పెద్దమ్మ మా అక్క బోనాలు పట్టుకొని వెళ్తున్నారు గంగమ్మ దగ్గరికి. ఇందాక పూజ చేసింది ఊర్లో ఉన్న గంగరాల దగ్గర అనమాట. ఇంకా ఊరి బయట అమ్మవారు ఉన్నారు, అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు. ఇక్కడ గుడి చిన్నదే కానీ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. వాళ్ళు ఇక్కడే బోనాలు సమర్పించి అమ్మవారికి పూజ చేసుకొని అంతా ఇక్కడ చేస్తారనమాట. అమ్మవారి గుడి చిన్నగా ఉన్నా కూడా నాకు మాత్రం చాలా బాగా నచ్చిందనమాట. చిన్న చిన్న గంగరాలు చూడముచ్చటగా, చిన్న చిన్న శూలాలు, ఇంకా అమ్మవారు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బయట ఓపెన్ ప్లేస్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడే అమ్మవారికి బలి ఇస్తారనమాట. మేము చెప్పడానికి అయితే అసలు ఏం లేదు, నేను ఒకలాగా ఎక్స్పెక్ట్ చేశాను, జరిగింది ఇంకొకటి. అసలు ఎవరు వస్తారు ఏమి అనుకున్నాను, బట్ మా బంధువులు అందరూ వచ్చేసారండి. చాలా అంటే చాలా బిజీ అయిపోయాను, వీడియో కూడా తీసేకి టైం లేకుండా అంతమంది వచ్చారు. లాస్ట్లో మీకు వంటలు కూడా చూపిస్తా చూడండి ఏమేమి చేశారో. ఇదంతా అమ్మవారికి బలి ఇస్తున్న ప్రాసెస్. ఇంక వంటలు చూడండి, అది చికెన్ కూర కాదు, సారీ మటన్ కూర చేస్తున్నారు అంకుల్. అది ఇంకా ఉడకని కూడా లేదు. పెద్ద పెద్ద పాత్రలు కేసి చేస్తున్నారండి. ఎన్ని పాత్రలు అంటే చాలా. మా అన్న హాయ్ చెప్తున్నాడు వీడియో తీస్తుంటే. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మా ఇంట్లో ఏ ఫంక్షన్లు జరిగినా ఆ తాత వచ్చి వంట చేస్తాడు. ఎంతమందికైనా ఆ తాత అతని 2 అసిస్టెంట్లు మాత్రమే చేస్తారు. చూడండి ఇన్ని పాత్రలు చేశారు వంటలు. ఇది చికెన్ కూర మా మామ ఓపెన్ చేస్తున్నాడు, నేను వీడియో తీస్తుంటే. ఉండు ఆగు చూపిస్తా అంటున్నాడు అన్నిటినీ. అది పలావ్ రైస్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఏమేమి ఓపెన్ చేస్తాడు, మేబీ అదేంటి చికెన్ అనుకుంటా, అది సరిగ్గా తెలియదు. వైట్ రైస్, ఇంకా ఇది ముద్ద, సారీ ఎగ్స్ ముద్ద కూడా చేశారు. ఇక్కడ రైస్ కలుపుతున్నారు కదా, అది ముద్దకు అనమాట. ఇంకా కబాబ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా రైసు, చాలా ఐటమ్స్ చేశారు. నేనైతే షాక్, అంతమంది వచ్చారు. నేను ఎప్పుడూ అంతమందిని పెళ్ళిళ్ళలో తప్ప ఇలాంటి డిన్నర్స్లో చూడలేదు. చూడండి రైస్ ఎంత ఉందో, అది ముద్దకి. ఇంకా వెజ్ ఉంటారు కదండి కొంతమంది నాన్ వెజ్ తినకుండా, వాళ్ళ కోసం మా అక్క వడలు వేస్తుంది. మా పెద్దక్క వడలు, పకోడాలు, రైసు, పప్పు, రసం అవి చేస్తుంది మా అక్క. అంతేకాకుండా ఇంకా వచ్చే రిలేటివ్స్కి శారీలు పెట్టాలనేసి శారీలు కూడా తెచ్చేసారనమాట మా వాళ్ళు. చూడండి ఎన్ని శారీలు తెచ్చారు, అసలు పెద్ద పెద్ద 2 సంచులు తెచ్చారు. నాకైతే అన్ని శారీస్ భలే నచ్చేసాయి. ఈ బ్లూ కలర్ ఎస్పెషల్లీ అది నేను తీసుకునేసాను అనమాట, అంత బాగా నచ్చేసింది నాకు. చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ కూడా నాకు. చూడండి మీరు కూడా శారీస్ ఎంత బాగున్నాయో. అందరం చూస్తున్నాం శారీస్. ఆ సంచే కాకుండా ఇక్కడ సంచిలో కూడా శారీసే. సో గాయ్స్ ఇదే అనమాట ఈ ఆషాఢంలో మా ఇంట్లో ఉన్న సంబరాలు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.